తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని పచ్చని కొండ పక్కన ఉంటుంది అరుణాచలేశ్వర ఆలయం. కార్తీక దీపోత్సవానికి పెట్టింది పేరు. చిదంబరాన్ని దర్శించిన, కాశీలో మరణించిన, తిరువారూరులో జన్మించినా కలిగే మోక్ష ప్రాప్తి అరుణాచలం అన్న పేరును ఉచ్చరించినా చాలు, ముక్తి లభిస్తుంది. అందుకే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవాలనుకునే వాళ్ళు తప్పక దర్శిస్తూ ఉంటారు. అరుణాచలంలో శివుడు అగ్ని రూపంలో కొలువై ఉంటాడు. అగ్ని రూపంలో ఉన్న ఈ శివలింగం అనేది అత్యంత వేడిని ప్రజ్వలిస్తుంది. ఎన్నెన్నో జన్మల పుణ్య ఫలితం వల్లే అరుణాచలాన్ని దర్శించగలుగుతామని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సంప్రదాయ ద్రావిడ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని పల్లవులు, చోళులు, విజయనగరం చక్రవర్తులు, తంజావూరు నాయకులు ఇలా ఎందరో రాజులు 1000 సంవత్సరాల పాటు ఎన్నో మార్పు చేర్పులతో కట్టించినట్లు తెలుస్తోంది. మొదటగా చోళులు 9 నుంచి 18వ శతాబ్దం వరకు దీన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. శివుడికి ఒకవైపున అపీడకుచాంబ అనే పేరుతో పార్వతీదేవి ఉంటుంది. ఆలయం లోపల హాల్లోని నీళ్లమాళిగలో పాతాళ లింగం ఉంటుంది. అక్కడే రమణ మహర్షి ధ్యానముద్రలో ఉండగా శరీరాన్ని చీమలు ఛిద్రం చేస్తున్న దశలో ఆయనకు ఆత్మ సాక్షాత్కారం అయిందన్న నమ్మకంతో ఈ ప్రదేశాన్ని ముక్తి స్థలమని పిలుస్తారు. అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన మహాక్షేత్రంగా పురాణాల నుంచి కీర్తించబడుతుంది. కార్తీక పౌర్ణమి నాడు దీపాలతో దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది. ఈ కొండను సుదర్శనగిరిగా వ్యవహరిస్తారు. ముక్తగిరి, శివగిరి, ఆనందాచలం, అగ్నిగిరి, ఓంకారాచలం ఇలా ఎన్నో పేర్లు అరుణగిరికి ఉన్నాయి. అరుణాచలాన్ని దర్శిస్తే రుణాలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.